నాకు కంఫర్టబుల్ జోన్ అండి. ఓకే, మీకు ఎవరు అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించలేదా అంటే అలా అయిపోయారు? చూడాల్సిందిగా అప్పుడప్పుడు. సో నాకు నా వైఫ్ నా పాప ఉన్నారండి, బట్ ఎందుకో తెలియదు నాకు. ఎప్పుడు సినిమాలో కొన్ని సీన్స్ తను మాట్లాడే సీన్స్ తన వైఫ్ తనకు చెప్పేసి కొన్ని కాన్వర్సేషన్. ఎగ్జాక్ట్లీ అదే నా వైఫ్ క్యారెక్టర్లో కొన్ని డైమెన్షన్స్ తన క్యారెక్టర్లో తీసుకొచ్చాను నేను. వావ్. అంటే వెరీ సపోర్టివ్ వైఫ్ అండి నాకు. ఏదో నిజంగానే ఎయిర్బస్కి వచ్చాను నేను. మా ఊరికి ఎయిర్బస్సే ఉండేది అప్పట్లో. సో ఎంఎస్సి చేసిన తర్వాత నేను ఇక్కడికి వస్తానంటే అప్పుడు మేము రిలేషన్షిప్లో ఉన్నాను. నేను లవ్ మ్యారేజ్ నాది. అప్పుడు నేను ఇక్కడ రావాలి అంటే ఏ అమ్మాయి ఒప్పుకోదు. ఆ సినిమా డైరెక్టర్ అవుతా, పెళ్లి చేసుకుంటా, సినిమా డైలాగులో ఉన్నాయి చెప్పడానికి. లైఫ్లో లవ్ స్టోరీ ఉంది, సినిమాలో మాత్రం లవ్ వద్దంటే. నేను నాకు అసలు నా లవ్ స్టోరీ వర్కౌట్ ఏంటంటే బికాస్ ఆఫ్ మై వైఫ్ అండి. అది అంతేనా? దాని సపోర్టివ్ కాబట్టి. వెరీ గుడ్. నేను చూపించలేనండి. సార్ కూడా బేసిక్గా ఏంటంటే మీ ఇద్దరు ఇంకా కంఫర్టబుల్ జోన్. ఆ సినిమాలో ఒక హగ్ సీన్ కూడా ఉండదు. వావ్. చెప్పా. ఓకే, అలా ఒక్కొక్కటి చెప్పండి. అంటే కాదండి, నాకు సంబంధించి లవ్ ఈజ్ డిఫరెంట్. అది చాలా బాగా కనిపిస్తుంది స్క్రీన్ మీద. మెచ్యూర్డ్ లవ్ లా అనిపిస్తుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఇంత మెచ్యూర్డ్ లవ్ లాగా దట్ ఒకప్పుడుది కాబట్టి ఇప్పట్లో ఉన్న లవ్ స్టోరీస్ కాదు కాబట్టి. సో అప్పుడు వేరేలానే ఉండేది. సో ఇంకా అంటే ఏమేం చూడబోతున్నావు ఆ సినిమా ద్వారా? హరోం హరాలో ఇప్పుడు ట్రైలర్లో కొన్ని చూపించారు, అవి కాకుండా ఏమేమి ఉండబోతున్నాయి? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? అంటే ఈ సినిమాలో అన్నీ ఉంటాయండి. మీరు ఒక తెలుగు సినిమా, ఇండియన్ సినిమాలో చూసుకుంటే యూ హ్యావ్ ఆల్ ఎమోషన్స్ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఉంటుంది. దెర్ ఇస్ లవ్ స్టోరీలో ఒక చిన్న మెచ్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది. So there is a relationship between people around and him. So you cover all the thriller element ఉంటుంది. But predominantly it's an action drama. అదైతే predominantly is that. అంటే మీ ట్రైలర్లో చూసింది predominantly in the bigger scale ఉంటుంది, ఇంకా bigger scale. Yeah. ఎట్ ద సేమ్ టైం ట్రైలర్ ద్వారా చాలా క్యారెక్టర్స్ని కూడా చూపించారు, ఎవరెవరు ఉండబోతున్నాయి అని. అందులో ఎవరెవరు ఎలాంటి రోల్స్లో ఉండబోతున్నారు? వన్స్ మనం చూసాము, సునీల్ గారిని చూసాము. సో ఆయన క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతోంది? సో సునీల్ గారి క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి సినిమాలో. అంటే ఈ కథ మామూలుగా మేము చెప్పినప్పుడు ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి ఏంటంటే ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేరులోనే జస్టిఫికేషన్ ఉంటుంది. సునీల్ అన్నకి నేను వెళ్ళి కథ చెప్పినప్పుడు మీ క్యారెక్టర్ పేరు పళని అని అన్న వెంటనే, తమ్ముడు ఈ సినిమా నేను చేస్తున్నాను సార్ ఇప్పుడు చెప్పు క్యారెక్టర్ అని. సో ఎందుకంటే ఆయన సుబ్రహ్మణ్య స్వామి బిలీవర్ అట, నాకు తెలియదు, నేను కలిసేదాకా. సో ఈ కథ అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్లో అంటే నాకు నా హీరో నాకు ఆయన దేవుడు, నా హీరో. సో ఆయనకి ఆ పేరు పెట్టినప్పుడు దాని మోసే క్యారెక్టర్ ఎంత పెద్దగా ఉండాలి, దానికి ఒక స్టేచర్ కావాలి, దానికి ఒక మెచ్యూరిటీ కావాలి. సో అవన్నీ సునీలన్లో ఉన్నాయి. సో పళని కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడండి. సుబ్రహ్మణ్య స్వామిని మోసే క్యారెక్టర్ లిటరల్గా. సో అది సునీల్ అన్నది. మిగతా చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారండి. శ్రీనివాస్ గారని ఒక ఆర్టిస్ట్ ఉంటారు, ఆయన ఒక మంచి రోల్ చేశారు. లక్కీ లక్ష్మణ్ అని విలన్ క్యారెక్టర్ చేశారు. తర్వాత అర్జున్ గౌడ అని ఒక అతను విలన్ క్యారెక్టర్ చేశారు. అంటే చెప్తే చాలా పెద్ద ఉన్నాయి. చాలా పెద్ద లిస్ట్, చాలా పెద్దది ఉంది. ఓకే, అండ్ మీరు చేసిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. అందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఇప్పటి వరకు చాలా చేశారు. యాజ్ అ లవర్ బాయ్గా కావచ్చు, అండ్ డిఫరెంట్ జానర్స్లో చేస్తూ వచ్చారు. సో ఎలాంటివి చేయడం నచ్చుతుంది మీకు? నాకు పర్టికులర్గా అట్లాంటిది రైట్ నౌ అయితే ఐ వుడ్ సే ఐఎమ్ ట్రిప్పింగ్ ఆన్ దిస్ క్యారెక్టర్ సుబ్రహ్మణ్యం. ఇట్స్ న్యూ. అంటే నేను అప్రోచ్ అయింది కమర్షియల్ సినిమానా, ఐ అప్రోచ్ ఇన్ డిఫరెంట్ వే. జనరల్గా కమర్షియల్ సినిమాలు చూసారంటే అరుపులు విరుపులు, నేను చేస్తాను, నేను చేస్తాను, ఆ టైప్లో ఉంటాయి కదా. సో అది ఉండదు. ఐ ఆల్వేస్ బిలీవ్ అంటే ఆ టైప్ కూడా చేయొచ్చు, దట్స్ వన్ వే ఆఫ్ డూయింగ్. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేస్ ఆల్వేస్ ఒక సీన్ని ఒక వేలోనే చేయడం అని లేదు, 100 రకాలుగా చేయొచ్చు, ఆ 100 రకాలు కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. సో దీన్ని నేను ఐ ఫెల్ట్ లైక్ ఇది ఒక సటిల్గానే చేద్దాం, ఒక స్వాగ్ ఉన్నప్పుడు ఊర్లో ఉన్నా సరే ఒక గ్రోత్ని ఎలా చూపిస్తాం, అతను ఒక గ్రో అయ్యాడు అనేది ఒక చిన్న స్వాగ్ వస్తూ ఉంటుంది స్లోగా ఆ క్యారెక్టర్లోకి. అండ్ ఒక సటిల్గానే పర్ఫామ్ చేద్దాం, హెవీగా వద్దు. ఎందుకంటే ఇన్ కేస్ ద పర్సన్ హూస్ వెరీ కాన్ఫిడెంట్ అంటే మనం చేయగలము అని అతను ఈజ్ ఆల్వేస్ రిలాక్స్డ్, ఆ టైప్లో ఉంటాడు. ఉట్నే అగ్రెసివ్గా వెళ్ళిపోయి ఆయన పొడి చేస్తాను, చంపేస్తాను, ఆ టైప్లో గట్టిగా మాట్లాడదు కదా. సో దట్స్ ద అప్రోచ్ ఐ హావ్ గాన్ ఫర్ దిస్ ఫిల్మ్. సో కమర్షియల్ జోనర్లోనే ఒక స్వాగ్ ఉండి ఒక కైండ్ ఆఫ్ క్లాసీనెస్ కూడా ఉంటుంది. దట్స్ సంథింగ్ మేబీ నా సైడ్ నుంచి వస్తుంది క్యారెక్టర్కి.
Yeah.